హలో అందరికీ, బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈవేళ సెప్టెంబర్ 8 మా వెడ్డింగ్ డే. సో మా హస్బెండ్కి ఇలా బ్రేక్ఫాస్ట్ ఇచ్చి చాయ్ ఇచ్చి పంపించేస్తున్నాను ఆఫీస్కి. సో పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు. సో మా ఆయన నాకు చెప్తున్నమాట, బీ రెడీ, తొందరగా రెడీగా ఉండండి, డిన్నర్కి వెళ్దామని. సో అలాగా ఇక్కడ డిన్నర్ అంటే డిన్నర్ అని కాదు, కానీ జస్ట్ టు క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్ మేము బయటకు వెళ్తాము. నేనేమో ఈ డ్రెస్ వేసుకున్నాను, నాకు డ్రెస్ చాలా నచ్చింది. ఎప్పుడు అంటే ఇప్పుడు మన డ్రెస్ కూడా చూపించుకునేది ఉంది కదా మనకి మన ఛానల్లో. సో అట్లా చూపిస్తున్నాను. సో ఇలా సింపుల్గా నేను రెడీ అయ్యాను. చీర కట్టుకోవాలనిపించేది లేదు ఎందుకో. సో దిస్ ఈజ్ అండి మై అవుట్ఫిట్. చాలా ఫనీగా. కాకపోతే మీకు ఒక మాట చెప్పాలి, ఏంటంటే మా ఇంట్లో నేనే పెద్ద జోకర్ని. అలా అవ్వాల్సి వస్తుంది నాకు. అదేంటి చెప్తాను. థ్యాంక్ యూ. చూసారా అండి, మేమందరం సేమ్ కలర్ డ్రెస్లు వేసుకున్నాం అన్నమాట. శృతి, నేను, సఖి, చాలు చెప్పు మా ఫ్రెండ్స్కి, చెప్పు హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ ఫర్ ఎంతమంది విష్ చేశారు ఈ సంవత్సరం మనకి. నాకు హ్యాపీ యానివర్సరీ చెప్పు. హ్యాపీ యానివర్సరీ జాను. నేను చెప్పించుకుంటున్నాను. సో ఇలా ఉంటుందండి మా లైఫ్. దిస్ ఇస్ హౌ ఐ మేనిఫెస్టెడ్ హ్యాపీనెస్ ఇంటూ అవర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనము ఒక దిక్కునికి వెళ్తున్నాము, అక్కడ ఫుల్ వ్లాగ్ ఉంటుంది, చూస్తూనే ఉండండి. But it's fine. I'm not gonna be quiet now because like we're getting. Hey, There's chicken wings here. Like So there's this like is my Asian favorite chicken wings restaurant. here. Japanese. There's a Monday special today. సఖికి ఇండియన్ 20% పడదు, off. ఇండియన్ ఫుడ్ ఎక్కువ బేస్ ఉంటుంది కదా. సో సఖితో ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళాము, వెళ్తే నాన్ వెజ్ తింటాము. ఇక్కడ టూ మచ్ సౌండ్ వచ్చేస్తూ ఉంది, కానీ ఇది దాని పక్కన ఎదురుగుండా ఉన్న సీన్ మాట. పెట్టారు, చాలా బాగుంది. టూ మచ్ సౌండ్ వస్తుంది. లెట్స్ కట్స్ ఏం తింటాము. ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. జాపనీస్ ఫుడ్. ఇప్పుడు మరి మామూలుగా అన్నీ నేను వండుతాను కదా, నాకెవరు వండుతారు కదా, నేను చెప్పాలి ఉండు. ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నేను ఈ వీడియో తీసినప్పుడు చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ, కానీ వెనకాల సాంగ్ ప్లే అవ్వడం వల్ల కాపీరైట్ ఏదో వచ్చింది. సో ద వీడియో గాట్ రిజెక్టెడ్ బై ది యూట్యూబ్. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడ మా పిల్లలు అడుగుతుంది అనమాట, హౌ డిడ్ యూ మెట్ హర్, వాట్ డిడ్ యూ ఫీల్, హౌ డిడ్ యూ ప్రపోజ్ హర్, లేకపోతే హూ అరేంజ్డ్ యూ మ్యారేజ్, ఇవన్నీ మా పిల్లలు అడుగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ సో క్యూట్ టు లిసన్ ఫ్రమ్ మై కిడ్స్ అండ్ మై హస్బెండ్. నాకు చాలా హ్యాపీగా ఉండే, ఎందుకంటే నేను ఫీల్ అవ్వడం కాదు కదా అన్నమాట. సో మా హస్బెండ్కి నేను ఇలాగ ఇంట్లో కూర్చోబెట్టి వండాను అనుకోండి, ఏమో ఆ ఎన్వైర్న్మెంట్ రాదు నాకు. మేము చాలా తక్కువ ఫుడ్ ఆర్డర్ చేసాము, మీరు చూస్తారు కదా. నైట్ టైం మేము చాలా తక్కువ ఫుడ్ ఆర్డర్ చేసాము. ఈవెన్ దట్స్ మై ఫేవరెట్ ఫుడ్. నేను డే అంతా వెయిట్ చేశాను ఇది తినాలని. చాలా ఆకలిస్తుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. డేట్స్ అడుగుతున్నారు, ఎప్పుడు కలిశారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడు అమెరికా వచ్చారు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మా చిన్నది మరీ ఎక్కువ అడుగుతుంది. సో ఇట్లాగా నడుస్తూ ఉందన్నమాట. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి అటు మా హస్బెండ్ని ఇటు మా పిల్లల్ని నేను ఎంగేజ్ చేసి వాళ్ళని ఇలాగా వాళ్ళని కలిపి ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నేను అందుకే జోకర్ అవుతాను కదా, ఎందుకంటే మా హస్బెండ్ ఈజ్ లైక్ టూ డిగ్నిఫైడ్ గాయ్. అసలు తనకు తెలియదు అసలు ఇలాంటి అంటే. ఇట్స్ లైక్ డిఫరెంట్ ఉంటారు కదా, రిజర్వ్డ్ కాదు కానీ కొంచెం ఏమో అదో టైపు. మాట్లాడతాడు, జోకులు వేస్తాడు, కానీ కొంచెం స్లోనే, సైలెంటే. ఇంకా పిల్లలంటే ఇంక ఇక్కడ కల్చర్లో పెరిగిపోతూ ఇక్కడ డివోర్స్ ఇవన్నీకి దూరంగా ఉంచాలని, మ్యారేజ్ని గ్లోరిఫై చేయాలని, ఒక మంచి పేరెంట్స్లో ఉండడానికి ఇది కూడా ఒక రీజన్ అవ్వాలి కదా, అవుతుంది కదా. ఇది కాకుండా మనము మన ఎన్వైరన్మెంట్ని హ్యాపీగా ఉంచుకోవాలి కదా, అలా మాట. ఇక్కడ నేను ఆ వసాబీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను.
అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫుడ్ అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి నేను వండుతాను, నాకు ఎవరు వండరు కాబట్టి నాకు నచ్చింది నేను తింటూ ఉంటాను ఇట్లా అన్నమాట. వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. ఇంకేం చెప్పాలంటే మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నన్ను అడిగారు అన్నమాట 5 things అబౌట్ డాడీ, 5 things అబౌట్ మమ్మీ అని. సో 5 things అబౌట్ మై డాడీ అన్నప్పుడు నేను చాలా ఫన్నీగా తుమ్మి హో మాత, తుమ్మి పితా, తుమ్మి హో బంధు, సఖా తుమ్మి హో అన్నాను. అండ్ ఐ సెడ్ ఈజ్ మై సేవియర్ అన్నాను. అండ్ మా హస్బెండ్ ఆల్సో సెడ్ సో మెనీ థింగ్స్, నాకు గుర్తు రావట్లేదు. హార్డ్ వర్క్ అండ్ అంటే నేను వంట చాలా పద్ధతిగా చేస్తాను కదా, డైట్ అన్నీ. సో చాలా ఓవర్ కేర్ చేస్తూ ఉంటుంది, అప్పటికప్పుడే వండడం ఇట్లాంటివి ఏదేదో చెప్పుకొచ్చా నాకు గుర్తులేదు ఇప్పుడు. సో అట్లాగా సో అంటే చూడండి ఎంత ఇవి పిల్లలకి బ్రెయిన్లో ఎంత మంచి మెమరీ అది, అవునా కాదా? సో ఇవన్నీ నేను ఈ సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల నేర్చుకున్నాయి అన్నమాట. ఇది నాకు వచ్చింది కాదు. చాలా డిప్రెస్ అయిపోయి 2019కి బిఫోర్, అఫ్కోర్స్ 2019లో కూడా నేను బిఫోర్ కూడా కొన్ని పాటించేదాన్ని. ఎందుకంటే పాప ముఖ్యం కదా, పాప కోసం హ్యాపీగా ఉండాలనేది ప్రిటెండింగ్ అనేది ఎప్పుడూ ఉండేది. కానీ ఇక్కడ మాత్రం ఇది రియల్ మాట, ఇట్స్ నాట్ ప్రిటెండింగ్, ఇట్స్ అ రియల్ థింగ్. ఐ క్రియేట్ ఇట్, ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఎలా అంటే ప్రతి చిన్నదాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. పెద్ద విషయాలు అక్కర్లేదు మాకు. సఖిస్తుతికి 100 వచ్చినా కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యాపీ గాడి కూడా సెలబ్రేట్ చేసేసుకుంటాం. మేము అలాగా ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ ఒకలాంటి డ్రెస్ మ్యాచింగ్ వేసుకోవాలి, ఎక్కడికి వెళ్దాం ఏంటి, ఈ డిస్కషన్స్తోనే వాళ్ళని నేను బిజీ ఉంచుతాను అనమాట. అండ్ ఒక రకంగా మీరు చూడండి, నేను చేసేది కరెక్టా ఏంటి అని మీరు చూడండి. స్పిరిచువల్గా ఉండడం అంటే ఏంటో తెలుసా? మనం హ్యాపీగా ఉండడం ఈజ్ వన్ ఆఫ్ ద కీ టు బి స్పిరిచువల్ లైఫ్. అది చాలామందికి తెలియదు, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా చాలామందికి తెలియదు. నువ్వు హ్యాపీగా ఉండడం, కాకపోతే 2 ఆజ్ఞలు దేవుడిని గురించి మనకి. ప్రకృతికి నష్టం చేయొద్దు, పక్కనోడికి నష్టం చేయొద్దు. ఈ 2 నష్టం జరగకుండా నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే దేవుడు అంత ఆనందపడతాడు. కానీ దేవుడు ఏమైనా సైకోనా అండి? దేవుడు కూడా చాలా హ్యాపీ ఉంటాడు అనమాట. ఇలాగా ఇలాంటి జోకర్ పనులన్నీ నేను చేస్తూ ఉంటాను. పిల్లలు చాలా చాలా నవ్వేస్తూ ఉన్నారు. సో ఇట్లా అండి, ఐ మేనిఫెస్టెడ్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ లైఫ్. ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి మనసారా నవ్వుకోండి, మనసారా హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఈజ్ వాట్ మై సెప్టెంబర్ మంత్ ఫీల్స్ లైక్. ఈ ఒక్కరోజే కాదు, ఈ మంత్ అంతా ఇలాగే ఉంటుంది. స్పెషల్ వంటలు చేస్తూనే ఉంటాను, కానీ అన్నీ పోస్ట్ చేయను అంతే.